హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు ఒక యాక్టివిటీ నేర్పించబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మా మంచి పిల్లల్లో అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు మనము ఒక యాక్టివిటీ నేర్చుకుందామా? ఈరోజు నేను చెప్పబోయే యాక్టివిటీ ఏదంటే, ఇప్పుడు నీళ్ళల్లో మునిగేవేవి, అలాగే నీళ్ళల్లో తేలేవేవి, నీళ్ళల్లో కరిగేవేవి, వీటి గురించి మనం తెలుసుకుందామా? ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్ చిల్డ్రన్. చూడండి పిల్లలు, ఈరోజు మనం ఇక్కడ తెలుగులో నీళ్ళు పెట్టామా? ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అలాగే ఇక్కడ పూలు ఉన్నాయి, అలాగే ఇక్కడ బాల్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక ఏమిది క్లాత్ అంటే ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో బట్ట, గుడ్డ అని కూడా అంటారు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏముంది? అక్కడ ఇవేమి రిన్స్ అన్నమాట. ఓకే, ఇదేమి పిల్లలు? వెరీ గుడ్. ఏమిది? ఇక్కడ ఇదేమిది? ఏమంటాము? ఓకే, ఇక్కడ ఈ ప్లేట్ లో చక్కెర ఉంది చూడండి. ఇది సాల్ట్, ఇటుపక్క పసుపు పొడి అన్నమాట. ఇది పసుపు పొడి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు కృత్యంలో భాగంగా నీటిలో మునిగేవి, తేలేవి, కరిగేవి, వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా పిల్లలు? చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్ తో నీళ్ళు ముంచుకుంటే నీళ్ళు వస్తాయి రావా? చూడనా పవన్, శశాంత్, నీళ్ళు ముంచుకుంటే దీంట్లో నీళ్ళు వచ్చినాయా లేదా? కనిపిస్తున్నాయా? అందరికీ నీళ్ళు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇవేమి? వెరీ గుడ్, వెరీ గుడ్. నీళ్ళే కదా. ఇందులోకి ఇప్పుడు చూడండి, ఈ రాయి వేసినాం. ఇవి కనిపిస్తా ఉంది. కింద ఉందా, పైన ఉందా? మునిగిందా లేదా? మునిగిపోయిందా? చూడమ్మా, నీళ్ళలో మునిగిపోయిందా లేదా? వెరీ గుడ్, అలాగే ఉండాలి. ఇప్పుడు పిల్లలు కొంచెము ఇందులోకి చక్కెర వేద్దాం. ఈ చక్కెర ఇందులోకి చూడండి. మీకు చక్కెర బాగా కనిపిస్తా ఉందా? కరిగిపోయిందా? కరిగిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సైలెన్స్. ఇప్పుడు చూడాలి, ఇక్కడ వరకు నేను చూపిస్తాను పిల్లలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెనుగు ఉంది కదా, అలాగే ఉండాలి. చూస్తా ఉండు. చూడు. ఇప్పుడు చూడాలి, ఇవి ఏమవి? ఇక్కడ పెనుగులో ఉండేవి నీళ్ళు నాన్న. ఏమవి? ఇప్పుడు ఈ రాళ్ళు బరువుగా ఉన్నాయి కదా, ఈ రాళ్ళని ఉపదేశ్వర్, ఇవి రాళ్ళు ఏమంటారు? వీటిని ఇంగ్లీష్ లో స్టోన్స్ అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఈ స్టోన్స్ ని ఈ నీళ్ళలోకి వేస్తున్నాం. అక్కడే ఉండాలి, అవి తేలలేదు. అవునా కాదా? ఇవి మునిగేవన్నమాట. ఏమివి? రాళ్ళల్లో మనం రాళ్ళని తీసుకొని నీళ్ళలో వేస్తే కిందనే ఉంటాయి, అవి పైకి రావు, బరువుగా ఉంటాయి కదా. కాబట్టి అవి నీళ్ళలోనే మునిగిపోనే లోపలే ఉండిపోతాయి. అవి పైకి మనకు కనిపించవు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే, కర్రీ చూద్దామా? ಯಾವ కర్రీ చూద్దామా? ఇప్పుడు ఇది ఉప్పు అన్నమాట. ఈ ఉప్పుని ఈ నీళ్ళలోకి వేసాం. ఇప్పుడు ఉప్పుగా మనకు కనిపిస్తా ఉంది ఎక్కడన్నా? అది ఏమైంది? కరిగిపోయిందా? ఎట్లుంది? వెరీ గుడ్. నీళ్ళలోకి వేస్తే ఉప్పు కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిందా లేదా? అలాగే ఇప్పుడు ఈ చక్కెర వేస్తున్నాం. ఈ చక్కెర ఏమి కరిగిపోయిందా లేదా? కరిగిందా లేదా? వెరీ గుడ్. అట్లా కూర్చోండి. ఇప్పుడు ఆకులు వేస్తామా? ఇప్పుడు తేలేవి నీళ్ళల్లో ఇంతసేపు మనము మునిగే మాత్రమే వేసాం, కరిగే వేసాం. ఇప్పుడు ఆకు వేస్తున్నాం. ఆకు తేలిందా? లోపలికి వెళ్ళిపోయిందా?
చెప్పాలా చెప్పాలా ఆకు తేలిందా లేదా తేలిందా లేదా వెరీ గుడ్ ఇప్పుడు ఇంకొక ఆకేస్తామా ఇంకొక ఆకేస్తున్నాం అమ్మా ఇప్పుడు అది మునిగిపోయిందా పైకి తేలిపోతుందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ బాల్ వేస్తాం నీళ్ళకి ఇది తేలుతుందా మునుగుతుందా మీరే చెప్పాలి తేలిందా మునిగిపోయిందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ పేపర్ వేద్దామా మనము ఈ పేపర్ వేస్తే ఇది మునిగిపోతుందో తేలుతుందో చూద్దామా ఇప్పుడు చెప్పండి మునిగిందా తేలిందా పేపర్ వెరీ గుడ్ తేలిందా లేదా అంతప్పుడు అడ్డినా కూడా పైకే వచ్చేసింది ఇప్పుడు ఉప్పు వేస్తామా ఉప్పు వేస్తే మునిగిందా తేలిందా అట్లా చెప్పాలి వెరీ గుడ్ ఏమైంది ఏమైంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అలాగే ఉండాలి అట్లే ఉండాలి ఇప్పుడు నేను ఈ పసుపు పొడిని నీళ్ళకి వేస్తాను వేసినప్పుడు ఇది రంగు ఏ రంగులో వచ్చింది కరిగిపోయిందా లేదా అది రంగు మారిందా లేదా ఏ రంగులో ఉన్నది ఏ రంగులో ఉన్నది ఏం రంగు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం రంగు అది పసుపు రంగు ఇందులోకి మనం కొద్దిగా సున్నం వేసినామంటే పిల్లలు సున్నం వేస్తే అది కూడా రంగు మారిపోతుంది కుంకుమ వేసినామనుకో అది రంగులు మారుతూ ఉంటుంది అనమాట సర్ఫ్ వేసినామనుకో అది కూడా రంగులు మారిపోతూ ఉంటుంది కాబట్టి పిల్లలు పిల్లలు కొంచెం ఇప్పుడు ఇది ఏమంటాము ఇది క్లాత్ అనమాట ఏమిది అంటే ఇది వచ్చి బట్ట అంటాము గుడ్డ అంటాము ఇది నీళ్ళు వేస్తామా విజ్ఞానం నీళ్ళు వేస్తాము మునుగుతూ చూద్దాం పవన్ పవన్ చూడనా నీళ్ళలో మునుగుతూ చూద్దాం అట్లా ఉండాలి కనిపిస్తుంది పెను వీడియో ఉంది కదా విజ్ఞాన్ ఇది చెరుకు బంగారు మన అది తేలిందా మునిగిపోయింది చూడండి అంటే ఎందుకు తేలింది చెప్పండి అమ్మా నీళ్ళన్నీ కూడా పాలిస్టరు క్లాత్ ఇక్కడ పీల్చుకోవడం లేదు సరిగ్గా ఇది చాలా నైస్గా తేలిగ్గా ఉంటుంది ఇది బాగా తీసి మనం నీళ్ళు పోస్తే అప్పుడే మనం మునగచ్చాము ఇప్పుడు ఇట్లే ఉంది ఎంత బరువైన చూడు ఎన్ని నీళ్ళలో ఇట్లే ఉంది ఇలా చూడండి అది మునగకుండాట్లే పైకే తేలుకొని వస్తూ ఉంది మనము బెండ్ ఉండలే నేను ఇచ్చినాను దానికి బెండ్ ఉంది కదా బెండ్ వేస్తే మునుగుతుందా లేదా తేలిపోతుంది ఇప్పుడు ఈ కాటన్ కొంచేద్దామా ఇదేమిది పత్తి వెరీ గుడ్ ఏ రంగు ఇది ఏ రంగు ఇది తెలుపు ఏం రంగు ఏం రంగు ఇప్పుడు చూడండి అందరూ చూడాలన్నమాట చూడమ్మా ఇక్కడ నీళ్ళలోకి వేస్తున్నాం అట్లా అట్లా కనిపిస్తారు బంగారు అట్లా ఉండనమ్మా అట్లా ఉండనమ్మా మా మునిగిపోయిందమ్మా అది నీళ్ళకి ఎంత బాగా వేసే కొందరు చూడండి ఇది బాగా నీళ్ళని మొత్తం చూడండి నీళ్ళనంతా పీల్చుకునేసింది మొత్తము ఈ నీళ్ళంతా ఇది పీల్చుకునేసింది బరువెక్కిపోయింది అది నీళ్ళలోకి పడిపోయింది అనమాట కింద చూడండి కేసే కొందరు కలిగిపోయి చూడు పుట్టు అట్లే ఉంది కదా ఇది ఈ క్లాత్ అట్లే ఉంది కదా మునగకుండా ఇప్పుడు ఈ ఆకు అట్లే ఉంది కదా అవునా కాదా పిల్లలు వెరీ గుడ్ అట్లే ఉండండి లాస్ట్ చెప్తాను పిల్లలు ఇప్పుడు మీరందరూ కూడా ఇంటికి పోయి పవన్ మీరందరూ నాన్న నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ప్రయత్నం చేస్తారా ఇక్కడ మనం నీళ్ళు పెట్టుకున్నాము నీళ్ళల్లో మునిగేవేవి ఇప్పుడు చెప్పండి అందరూ ఏవో మునుగుతాయి నీళ్ళల్లో ఉదయ్ ఏవి రాళ్ళు మునుగుతాయా లేదా అది చెప్పాలి కదా రాళ్ళు మునుగుతాయినని ఓకే అందరూ రాయి ఎత్తేయండి మెల్లిగా 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 నీళ్ళు చిరిపోతాయి నేను ఎత్తిస్తా వెరీ గుడ్ మా నీళ్ళు అట్లే పో అందరూ కూడా నీళ్ళకి వెరీ గుడ్ చాలు సార్ అన్నీ వేయకూడదు మా అవి కావాలి ఓకే అది అయిందా ఒక నిమిషం చూడండి ఇట్లా చాలు వేయకూడదు వేయద్దు నువ్వు ఎన్ని చేరుకో ఓకే అందరూ చేతులు కట్టండి చేతులు ఇప్పుడు మీరందరూ నీళ్ళల్లో మనం ఒక ప్రయోగం చేశాం కదా చేసామా లేదా నీళ్ళల్లో ప్రయోగం అంటే వినాలి నీళ్ళల్లో ప్రయోగం అంటే మనము నీళ్లు తీసుకొని ఒక బేషన్లో కానీ ఒక పెనుగులో కానీ పోసుకొని మనము ప్రయత్నం చేసామా లేదా మనం ప్రయత్నం చేసిన దాంట్లో ఏమి మనం ప్రయత్నం చేయకూడదు మనం ప్రయత్నం చేసినాం ఇప్పుడు మీరందరూ నేను చెప్తాను నీళ్ళల్లో మునిగేవి రాళ్ళు మునుగుతాయి ఓకేనా పత్తి మునుగుతుంది ఓకేనా ఇప్పుడు కరిగిపోయేవి చక్కెర వేసాము కరిగిపోయింది ఉప్పు వేసాము కరిగిపోయింది పసుపు పడేసాము కరిగిపోయింది ఇవి కరిగేవన్నమాట ఓకేనా ఇప్పుడు తేలేవేవి
బాల్ తేలిపోతుంది, ఈ ఆకు తేలిపోతుంది. ఇది వేసినా మనకు చూడండి, రింగ్ అట్లే చూడాలి, ఎవరు లేకూడదు. చూడు తేలుకొనే ఉంది, అది మునిగిందా? కాబట్టి ఈరోజు మనము నీళ్ళలో ప్రయోగం చేశాం కాబట్టి మనకు తెలిసినది నీళ్ళలో ఏమేస్తే మునుగుతాయి, ఏదేస్తే కరిగిపోతుంది, ఏదేస్తే తెలుసుకున్నామా లేదా పిల్లలు? మీరు ఇంట్లో ప్రయత్నం చేస్తారా? చేస్తారా? విజ్ఞానం మీరందరూ చేస్తారా?